పాడుతూ దేవుని నామాన్ని మహిమపడతాం. కొన్ని వచనాలు పాడుకున్నాం, 2 వచనాలు, లాస్ట్ వచనం. మనకై యేసు మరణించే, మన పాపముల కొరకే నిత్య జీవమునిచ్చుటకే సత్యుండు సజీవుడాయే, నిత్య జీవమునిచ్చుటకే సత్యుండు సజీవుడాయే, తృణీకరింపబడే విసర్జింపబడెను, తృణీకరింపబడే విసర్జింపబడెను, దుఃఖాక్రాంతుడాయే, వ్యసనములను భరించెను, దుఃఖాక్రాంతుడాయే, వ్యసనములను భరించెను. మనకై యేసు మరణించే, మన పాపముల కొరకే నిత్య జీవమునిచ్చుటకే సత్యుండు సజీవుడాయే, నిత్య జీవమునిచ్చుటకే సత్యుండు సజీవుడాయే. 3వ వచనం. మన అతిక్రమముల కొరకు, మన దోషముల కొరకు, మన అతిక్రమముల కొరకు, మన దోషముల కొరకు, మన నాథుడు శిక్షనుందే, మనకు స్వస్థత కలిగి, మన నాథుడు శిక్షనుందే, మనకు స్వస్థత కలిగి, మనకై యేసు మరణించే, మన పాపముల కొరకే నిత్య జీవమునిచ్చుటకే సత్యుండు సజీవుడాయే, నిత్య జీవమునిచ్చుటకే సత్యుండు సజీవుడాయే. 7వ వచనం. సిలువలో వేలాడెను, సమాధిలో నుండెను, సిలువలో వేలాడెను, సమాధిలో నుండెను, సజీవుడై లేచెను, స్తోత్రము హల్లెలూయా, సజీవుడై లేచెను, స్తోత్రము హల్లెలూయా. మనకై యేసు మరణించే, మన పాపముల కొరకే నిత్య జీవమునిచ్చుటకే సత్యుండు సజీవుడాయే, నిత్య జీవమునిచ్చుటకే సత్యుండు సజీవుడాయే. కూర్చోండి. మనం ఇప్పుడు వరకు కూడా ప్రభువారిని ఆత్మతో సత్యంతో ఆరాధిస్తూ కనపరుస్తూ వచ్చాం. అలాగే ఈ రోజున మన ఎదుటొచ్చబడిన దేవుని యొక్క శరీరము ఆయన రక్తంలో చేయబెట్టడానికి ముందుగా కొన్ని మాటల్ని
పరిశుద్ధ గ్రంథం ద్వారా ధ్యానం చేసుకునే వారిగా మనం ఉందాం. మొట్టమొదటిగా ఇర్మియా గ్రంథం, ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయము 20వ వచనాన్ని అందరం కలిపి చదువుతాం. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 20వ వచనం చదువుదాం. చదవండి. స్త్రీలారా, యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి. మీ కుమార్తెలకు రోజు అంగలార్పుడి, విద్య నేర్పుడి. మళ్ళీ చదువుదాం ఈ మాట. స్త్రీలారా, యెహోవా మాట వినుడి, మీరు చెవికి ఆయన నోటి మాట ఆలకించుడి. మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పుడి, ఒకరినొకరు అంగలార్ప విద్య నేర్పుడి. దేవుని సంకల్పం చిన్న ప్రార్థన చేస్తున్నాం. ఒక చక్కని మాట చదువుకుంటూ వచ్చాం. మరి ఈ మాటలో 20వ వచనంలో ఒకసారి చదవండి. అది అర్థమైందండి. ఇక్కడ ప్రభువారు మరి ఒక మాట మనతో స్పష్టంగా చెప్తూ వస్తున్నారు. ఏ మాట అంటే, స్త్రీలారా యెహోవా మాట. స్త్రీలారా, ఇక్కడ పురుషుల్ని గురించి ప్రభు చెప్పట్లేదు, మరి పురుషులు కూడా వర్తిస్తుంది ఈ మాట. ఖచ్చితంగా మనం కూడా ఏం చేయాలంటే, స్త్రీలారా యెహోవా మాట వినండి. ఎందుకని వినండి అని ప్రభు స్పష్టంగా చెప్పాడంటే, ప్రభువారు ఇక్కడ ఒక అంశ భాగం మనకు తెలియపరుస్తూ వస్తున్నారు. దేవుని మాట విన్న స్త్రీలు ఉన్నారు, వినని స్త్రీలు కూడా ఉన్నారు. అర్థమైందండి. దేవుడి మాట అంటే గౌరవంగా దేవుడు చెప్పింది తూచా తప్పకుండా చేసే స్త్రీలు ఉన్నారు, దేవుడి మాటను ధిక్కరించి ఆయన పని చేయకుండా ఉండే స్త్రీలు కూడా ఉన్నారు. వాళ్ళు ఎవరో కొంతమందిని చూద్దాం, కొంతమందిని చూసుకుందాం. అందుకని ఈరోజు మన అంశ భాగం ఏంటంటే, దేవుడి మాట విన్న స్త్రీలు, వినలేని స్త్రీలు అనే అనుభవం మీద కొన్ని మాటలు చూద్దాం. ఇది స్త్రీలకే కదా, పురుషులకి ఏం వర్తించదనుకోబాకండి, మనకు కూడా వర్తించే మాట ఇది అంతా కూడా. దేవుడికి స్త్రీలు పురుషులని మరి మనం అనుకుంటాం, కానీ దేవునికి అదేమీ లింగ భేదాలు ఏముంటాం. మనం అందరం కూడా ఆయన బిడ్డలం. అర్థమైందండి. స్త్రీలకి పురుషులకి, స్త్రీలకి చెప్పాడు నాకు అవసరం లేదు అనుకోకూడదు. మనందరితో మాట్లాడుతున్నాడు దేవుడు. అందుకనే స్త్రీల గురించి ప్రత్యేకంగా నొక్కి ఇక్కడ ప్రభు ఎందుకు చెప్తున్నాడంటే, స్త్రీలారా యెహోవా మాట వినుడి, మీరు చెవికి ఆయన నోటి మాట ఆలకించుడి. చాలామంది ఏం చేస్తున్నారంటే, దేవుని వాక్యము గ్రహించలేని వారిగా ఉంటున్నారు. చాలా వాక్యాల్లో, చాలా మందిరాల్లో నేను చూస్తున్నాను. మరి మన భక్సింగ్ అన్న క్రమంలో మాత్రం నేను చూడలేదు, కానీ బయట కొన్ని సంఘాల్లో నేను చూస్తున్నాను. మరి పాస్టర్ గారు ఏమో ప్రార్థన చేసి కూర్చుంటే పాస్టర్ గారు లేచి నిలబడి వాక్యం చెప్తున్నారు. అలా చెప్తున్నారు. ప్రియమంది ఏం పెట్టారా, ఒక దైవజనుడు మరి దేవుని వాక్యం తెలిసిన బిడ్డలు మరి పురుషులు ఉన్నప్పుడు స్త్రీలు అక్కడ చెప్పకూడదు, మౌనంగా ఉండాలి, వినాల్సింది. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, దేవుని మాట విన్న స్త్రీలు ఎవరున్నారు? దేవుడి మాట చూద్దాం. యెహోషువ గ్రంథం మనకు అన్నీ తెలిసిన విషయాలే, మీరు ప్రతిరోజు ధ్యానం చదువుకున్న విషయాలు. మరి నాకు కళ్ళజోడు లేదు కనుక మీరే చదవాలి. 2వ అధ్యాయము 17-18 చదవండి. ఇక్కడ అక్క 11వ వచనంలో చదవండి. 10 నుంచి చదవండి. 10 నుండి చదవండి.
ఈ ప్రాంతానికి వేగల వారు వచ్చినప్పుడు రాహాబు అనే ఒక స్త్రీ, ఆమె వాళ్ళని ఏం చేసిందట, ఇంటిలో చేర్చింది. ఆ స్త్రీ దేవుడు చేసిన అద్భుతాలు మహత్కార్యాలన్నీ విన్నది, విని మర్చిపోలేదు. ఏం చేసింది, జ్ఞాపకం ఉంచుకొని వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కడంటే అసలుకి ఊరి గమని అంటే చూడండి, ఇప్పుడు మన పాండ్రక ప్రాంతం ఉందనుకోండి, పాండ్రక ప్రాంతం చుట్టూ కూడా ఏ ప్రాంతం ఏ రాజులు అయితే ఉన్నారో ఆ రాజులు ఏం చేసేవారంటే చుట్టూ గవిని ఒక పెద్ద గోడ కట్టేవాళ్ళు. గోడ అంటే ఎలాగంటే ఒక 2 లారీలు తప్పుకునే అంత ప్లేస్ ఉండే పెద్ద గోడ కట్టేవారు, శత్రువులు లోపలికి రాకుండా సెక్యూరిటీగా భద్రతగా ఉండటానికి కాపాడుకోవడానికి అలా కట్టేవారు. కొంతమందిని ఏం చేసేవాళ్ళు అంటే ఆ గోడ మీద కూడా ఇల్లు కట్టుకునేవారు ఉన్నారు. గోడలో ఈ రాహాబు స్త్రీ కూడా ఈమె దగ్గరికి వేగుల వారు వచ్చారు. ఆ ప్రాంతం ఎలా ఉంది, వాళ్ళ పరిస్థితులు ఏంటి అని చూడటానికి వచ్చినప్పుడు అప్పుడు ఆ దేశాన్ని నాశనం చేయాలని దేవుడు చెప్పాడు అన్నప్పుడు వెంటనే ఆ స్త్రీ ఈ దేశాన్ని పాడు చేస్తారా అది ఇది అని అనకుండా దేవుని మాటను జ్ఞాపకం చేసుకుంటూ వచ్చింది. దేవుని మాటను విన్నది, అర్థమైందండి. దేవుని మాట విని వాడిని ఏం చేసిందట, జాగ్రత్తగా దాచిపెట్టి వాళ్ళని దించి పంపింది. వాళ్ళు వెళ్ళేటప్పుడు ఒక ఆనవాళ్ళకి ఒక ఎర్రటి దారాన్ని ఇచ్చి కిటికీ కట్టమ్మా, మేము వచ్చినప్పుడు ఈ ప్రాంతాన్ని నాశనం చేసినప్పుడు మీ ఇంటిని మేము ముట్టుకోము అన్నారు. అర్థంగా ఆ ఎర్ర దారం ఏంటో తెలుసా, ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క రక్తం. ప్రియమంది అని బిడ్డరా, ఈ రోజున రాహాబు అనే స్త్రీ దేవుని మాట ఏం చేసింది, విన్నది. మనం కూడా ఏం చేయాలంటే ప్రభు మాట ఏం చేయాలి, మనం వినేవారుగా ఉండాలి. అంతేగాని దేవుడు ఎక్కడో అద్భుతాలు చేశాడు మనకు చేస్తాడా ఏంటి అని కొంతమంది లేనిపోని అన్నీ ఆలోచిస్తూ ఉంటారు. కానీ దేవుడు మాట ఎర్ర సముద్రం 2 పాయలు చేసింది. దేవుడు చేసిన అద్భుతాలన్నీ కూడా జ్ఞాపకం ఉంచుకుంది రాహాబు. ప్రియమంది ఏంటారా, అలాగా నీవు నేను మనందరం కూడా దేవుని మాట ఏం చేయాలి, వినేవారుగా ఉండాలని ప్రభు పేట మీకు మనం చేస్తున్నాను. రెండోది లోకరాశి సువార్త 2వ స్త్రీ ఎవరన్నారు, లోకరాశి సువార్త 10వ అధ్యాయము 39 నుంచి చదువు. మరి ఇక్కడ ఏం చేసిందండి, దేవుని మాట యేసు ప్రభు వారి ఇంటికి రాగానే మార్త ఏం చేసిందంటే విడిచిపెట్టి లోపలికి వెళ్ళిపోయి యేసు ప్రభు వారి గురించే కష్టపడుతుంది. కానీ మరీ మాత్రం ఏం చేసిందంటే యేసు ప్రభు వారి పాదం దగ్గర కూర్చుంది. యేసు ప్రభు వారు ఏం చెప్తుందో ఆ మాటలన్నీ కూడా గ్రహిస్తూ వచ్చింది. ప్రియమంది బిడ్డారా, ఈ రోజున మార్పు వచ్చి ఏముందంటే ఆమె చేసే పనులు భారం అంతా కూడా పితృలాగా దేవుడికి కంప్లైంట్ ఇస్తుంది. ప్రియమంది ఏంటంటున్నారా, నిజంగా మరి వలే మనం కూడా ఇచ్చారంటే దేవుడు మాటలు ఇచ్చేయాలి, వినేవారుగా ఉంటారు. చాలామంది ఈ రోజున మరి వినని వారుగా ఉంటారు. దేవుని మందిరంలోకి వస్తారు కానీ వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ తలంపులు, వాళ్ళ యొక్క స్థితి ఎక్కడ ఉంటుందంటే అంతా కూడా బయట ఆలోచిస్తూ ఉంటారు. ఏం చేయాలి, ఏంటి పరిస్థితులు, పిల్లల పరిస్థితులు ఏంటి, కుటుంబ పరిస్థితి ఏంటి, అప్పులు ఎట్ట కట్టాలి, ఇదేంటి అది అవన్నీ దేవుడు చూసుకుంటాడు. మరి ఏం చేసింది, ఆయన పాదాల దగ్గర కూర్చొని ఉంటుందండి. మరి నీకు నేను మనందరం కూడా ఎలా ఉండాలి, దేవుని మాట మీద లక్ష్య పెట్టాలి, దేవుడు చెప్పింది మనం వినాలి. అంతేగాని మరి వలె అనేకమైన మార్త వలె అనేకమైన పనులు పెట్టుకొని మనం వచ్చి ఆడ మీద మీద చెప్పకూడదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకని యేసు ప్రభు వారి మరి గురించి సాక్ష్యం ఇస్తూ వచ్చాడు. మరి ఈరోజు నువ్వు దేవుడు మాట వింటున్నావా, ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. రెండోది యోహాను రాసిన సువార్త 3వ అధ్యాయం చూద్దాం.
4వ అధ్యాయము 25 నుంచి 30 వరకు. చాలా ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఒక సందర్భాన్ని మనం సమరయ స్త్రీ దేవుని యొక్క యేసుక్రీస్తు వారి యొక్క మాట విన్నది. ఇక్కడ సంభాషణ మనం చూసినట్లయితే ఇంతలో ఇక్కడ ఒక సంభాషణ జరుగుతూ వచ్చింది. యేసు ప్రభు వారు ఆ యొక్క సమరయ స్త్రీతో మాట్లాడుతూ వచ్చాడు. ఏమని మాట్లాడుతూ వచ్చాడంటే చూడండి ఇక్కడ చదువు ఆ స్త్రీ ఆయన చూసి చాలా ఇక్కడ చూసారా, యేసు ప్రభు వారికి ఆ సమరయ స్త్రీకి సంభాషణ జరుగుతూ వచ్చింది. యేసు ప్రభు వారు ఆ సమరయ స్త్రీ వచ్చే టయానికి కరెక్ట్గా బావ దగ్గర ఉన్నప్పుడు యేసు ప్రభు వారు తనతో మాట్లాడుతుంటే అస్సలు చక్కని సంభాషణ జరుగుతూ వచ్చినప్పుడు ఇక్కడ ఆ స్త్రీ యేసు ప్రభు వారు ఒక మాట విని అయ్యా ఆ నీరు నాకు ఇవ్వమన్నప్పుడు ఒక మాట అడుగుతూ వచ్చాడు యేసు ప్రభు వారు. ఏమన్నాడు? నాకు ఆ స్త్రీ నాకు పెనిమిటి లేడనగా యేసు ఆమెతో నాకు పెనిమిటి లేడని నువ్వు చెప్పిన మాట సరియే, నీకు 5 పెనిమిటున్నారు. అర్థమైందండి? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే తన తప్పుని యేసు ప్రభు వారు చెప్పాడో వెంటనే ఆ మనోనేత్రాలు తెరవబడ్డాయి. నిజంగా ఈయన యేసు ప్రభు వారే అని గ్రహించి ఆయన ఏం చేసిందో చూడండి, ఒక అద్భుతమైన సంఘటన చేస్తూ వచ్చింది. 28వ వచనంలో చదువక్క 28 నుండి అర్థమైందండి? ఆ స్త్రీ యేసు ప్రభు వారిని నమ్మి వెంటనే ఆ ఊర్లోకి వెళ్ళింది. ఎంత గొప్ప సువార్త చేసిందో చూడండి. ఊర్లోకి వెళ్ళి ఊరందరికీ ప్రజలందరికీ చెప్పినప్పుడు ఆ ప్రజలందరూ కూడా యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చారు. మరి నువ్వు నేను ఎంతమంది తీసుకొచ్చాము? వెళ్ళామా ఒక్కరి దగ్గర కన్నా? ఆ స్త్రీ ఏం చేసిందంటే చేదుకునే నీళ్ళు కుండ, తోడుకున్న నీళ్ళు కుండనే విడిచిపెట్టి ఊర్లోకి వెళ్ళి యేసు ప్రభు వారు ఈయన కాదా అని చెప్తూ ఆ ప్రజలందరినీ తీసుకొచ్చారు. మరి నీవు నేను మనందరం కూడా ఆయన మాట వింటున్నాం, కానీ ఆయన చెప్పిన పని నువ్వు చేస్తున్నావా, నేను చేస్తున్నానా? ఒకసారి మనం పరిశీలన చేసుకోవాలి. ప్రభువా, నిజంగా ప్రభువా, ఆ యొక్క సమరయ స్త్రీ లాగా నేను కూడా మరి నా యొక్క ప్రజలతో నేను కూడా చెప్పేటట్లుగా నాకు సహాయం చేయ ప్రభువా అని మనం ఆలోచన కలిగి ప్రార్థన చేసేవారిగా ఉండాలని ప్రభు పెట్టడానికి మనం చేస్తున్నాం. ఎవరన్నారు ఈ మాట? సమరయ స్త్రీ విన్నది. యేసు ప్రభు మాట విన్నదా లేదా? విని వెంటనే ఆ ఊళ్ళో ప్రజలందరూ పిలుచుకొచ్చి
వాళ్ళు యేసుప్రభు వారి మాటని ఆమె చెప్పింది కాక ఆయన మాటల ప్రకారమే ఆయన విశ్వసిస్తూ వచ్చారు. ప్రియమంది, అందుకనే మన సంఘానికి మనం ఏం చేయాలంటే ఇక్కడ ఉన్న వాళ్ళు మనం అందరం కూడా ఒక్కరికన్నా దేవుడి వాక్యాన్ని చెప్పి దేవుని మందిరాన్ని తీసుకొచ్చేవారిగా మనం ఉండాలి. అది మన బాధ్యత. సమరస్త్రీ ఏ విధంగా అయితే అలా తీసుకొచ్చిందో వాళ్ళందరూ కూడా దేవుని యొక్క బిడ్డలయ్యారు, యేసుప్రభు నమ్ముకుంటూ వచ్చారు. మరి నీవు నేను మనందరం కూడా మరి ప్రతి వారము మందిరానికి వస్తున్నాం, కానీ ఒక్కరికైనా నువ్వు యేసుప్రభు వారి గురించి స్పష్టంగా కూర్చోబెట్టుకొని ఆ యేసుప్రభు వారు నీ జీవితంలో చేసిన అద్భుతాల గురించి ఆశ్చర్యకాల గురించి చెప్పావా? మనం అలా చెప్పే బిడ్డగా ఉండాలని ప్రభువారి యొక్క స్త్రీల గురించి మనకు తెలియపరుస్తూ వచ్చారు. అందుకనే ఇప్పుడు ఎంతమంది ఉన్నారు స్త్రీలు? ముగ్గురు. ఒకళ్ళు రాహాబు వేశ్య, రెండో మరియా, తర్వాత సమర స్త్రీ. నాలుగవ చూసి ఇంకొకళ్ళు చూద్దాం. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయం 14-15 వచ్చిన చూద్దాం. ఇక్కడ మనం గమనించినట్లయితే 15 వచ్చిన చదివారక్క చదవండి. ఇక్కడ మనం చూసినట్లయితే లూదియా అనే ఒక స్త్రీ తన ఇంటిలో సమస్యలు కావచ్చు, మరి తను మరి ఏదైనా ఇబ్బందులు కలిగి ఉండొచ్చు, కానీ తను ఏం చేస్తుందంటే వ్యాపారం చేయడానికి ఇష్టపడుతుంది. ఏం చేస్తుందంటే ఇక్కడ ఒక వ్యాపారం చేయడానికి ఇష్టపడ్డది. అప్పుడు లూదియాను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుడు ఆ ఓదా రంగు పొడిని అమ్ము ఆ తుత్తుతైర పట్నస్తురాలు. ఆమె ఓదా రంగు ఆ యొక్క రంగుని అమ్మే స్త్రీగా మనకు కనపడుతూ వస్తుంది. నిజంగా దేవుడి మాటలు వినడానికి అక్కడ అపోస్తలుడైన పౌలు గారు వాక్యం చెప్తున్నప్పుడు ఆ మాటలు వినటానికి ఎంతో శ్రద్ధ కలిగి వింటుంది. విన్నదా లేదండి? విని వాళ్ళని తన ఇంటికి కూడా ఆహ్వానిస్తూ వచ్చింది. వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ కూడా బాప్తిసం తీసుకున్నట్లుగా ప్రేరేపణ చేసింది. నిజంగా ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ కుటుంబంలో అందరూ రక్షణ పొందారా? మారుమనసు పొందారా? బాప్తిసం తీసుకున్నారా? అది మనము ఎరిగుండి కూడా దాన్ని నిర్లక్ష్యంగా చేస్తే ఇదే మిక్కిలే సమయం, ఇదే రక్షణ జన్మని ప్రభు చెబుతూ వస్తున్నాడు. అందుకనే ప్రతి నిత్యము కూడా మన బిడ్డ కొరకు మన రక్త సముద్రం కొరకు మనం ఏం చేయాలంటే వారి యొక్క మారు మనసు బాప్తి సాక్ష్యం గురించి ప్రార్థన చేసేవారిగా మనం ఉండాలి. మరి లూదియా అనే స్త్రీ తన రక్షణ పొందడమే కాకుండా తన కుటుంబ సభ్యులను కూడా ప్రభులోకి నడిపించింది. మరి స్త్రీలు బాధ్యత ఎక్కువ ఉంటుందండి కుటుంబంలో. అసలుగా స్త్రీ చెప్తే భర్త అనకుండా ఉంటాడా? ఇది ఎవరన్నా నమ్ముతారా? ఎక్కడ కూడా జరగదు. స్త్రీ చెబితే ఖచ్చితంగా భర్త వింటడం. ఈ రోజు కాకపోయినా రేపైనా ఎట్టడం, రేపు కాకపోయినా సంవత్సరానికైనా ఎట్టడం. దానికి సాదృశ్యం ఎవరో మా వదిన గారు చెప్తాం. మా వదిన గురించి, మా వదిన ప్రభు నమ్ముకుంది, మన్నీ నమ్ముకోదు. మన్నయ్య కొద్దిగా తాగుతుంటాడు, పలుగెళ్తుంటాడు, తిడతాడు, కొడతాడు, ఇవన్నీ రకరకాలుగా ఉంటాడు. అయితే మా వదిన ఏం చేసేదంటే నమ్మకంగా ఆదివారం చర్చికి వెళ్ళి పొద్దున్నే తెల్లవారుజామున ఖచ్చితంగా 4ంటికి టైం అలారం పెట్టుకున్నట్లు లెగిసి మంచం కాడే మోకరించి ప్రార్థన చేయటం మొదలెట్టేది. మా ఊళ్ళు లెగటం, ఆమె తినటం. అర్థమైందండి? లేచినప్పుడు తన్నోడు, కాళ్ళ దగ్గర ఉంటామంటే లే అని తన్నోడు. కానీ నా భర్త మారాలయ్యా, నా భర్త పరలోక రాజ్యంలో ఉండాలయ్యా, నా భర్త నాతో పాటు దేవుడి రాజ్యంలో ఉండాలయ్యా, నా బిడ్డలు ఉండాలయ్యా అని ప్రతిరోజు ఇదే ఇక ప్రార్థన చేయటం మొదలెడుతుంది. దేవుడి దగ్గర కూర్చాడుతుంది. ఎంత చెప్పినా భర్త మారుతుంది, కానీ దేవుడితో చెప్తుంది. కానీ ఒకరోజు రాని వచ్చింది, లెగిసాలకి ప్రార్థన చేస్తుందట. ప్రార్థన చేస్తుంటే ఎందుకనో తన మనసు చిటుక్కు ఉందట. అయ్యో, నా భార్య నా కొరకు, నా బిడ్డ కొరకు ప్రార్థన చేస్తుంది, నేను ఎందుకని ఇలాగ మూర్ఖంగా ఉన్నాను అని దేవుడు తన హృదయాన్ని మారుస్తూ వచ్చాడు. ఎంత కఠినంగా ఉండోడు
సంపూర్ణంగా ప్రభులోకి మారిపోయాడు. అర్థమైందండి? ప్రభులోకి మారకుండా ఉండడం అని మన తప్పే. మనమే ప్రభు గురించి చెప్పట్లా, ప్రభు మందిరానికి ఆహ్వానించట్లా. మనం ఏం చేయాలంటే, నేను కూడా జ్యోతి ద్వారానే మారాను. నేను కూడా నా భార్య ద్వారానే ప్రభు దగ్గరకు వచ్చాను. ప్రభు దగ్గరికి రావాలంటే భార్య బాధ్యత చాలా అద్భుతంగా ఉండాలి. ఎందుకంటే లూదియా స్త్రీ ఆమె వెంటనే కాకుండా తన కుటుంబ సభ్యులందరినీ కూడా ఏం చేసుకుంది? మార్చుకుని దేవుడి రాజ్యాన్ని వాసం చేసింది. సరే, నువ్వు రక్షణ పొందావు, ఒకవేళ మనం పొరపాటున ఇక్కడ ప్రభు సన్నిధిని విడిచిపెట్టావు, పరలోక రాజ్యం. మరి నీ కుటుంబం నా కుటుంబం ఎక్కడ ఉండాలి? పరలోక రాజ్యంలో ఉండాలా, నరకంలో ఉండాలా? మన బాధ్యత ఏంటంటే మన ఇంట్లో పనులు చేయటం, ఇల్లు దులుపుకోవడం, పూజలు దులుపుకోవడం, ఇల్లు కడుక్కోవడం కాదు. ఇంటిలో బిడ్డల్ని, భర్తని, పిల్లల్ని మార్చే బాధ్యత నాది. వాళ్ళని మార్చాలి, ప్రభు కొరకు వాళ్ళని సంపాదించాలని మనం ఏం చేయాలి? ప్రయాసపడాలి, త్యాగం ఉండాలి. అంతేగాని మనము నేను ప్రభుని నమ్ముకున్నాను, ఆయన అత్త వచ్చాడు లేకపోతే లేదు అనుకోకూడదండి. దయచేసి నేను ఎవరిని ఉద్దేశించి చెప్పడం కాదు, నా జీవితంలో జరిగింది కనుక నేను చెప్తూ వస్తున్నాను. ఇలాగే ఈ లూదియా మాట విన్నందుకు ఈ మాట గుర్తుకొచ్చింది. అందుకనే మనందరం కూడా మన కుటుంబ సభ్యులందరి కొరకు ప్రతిరోజు కూడా వాళ్ళకి ఒక్క మాటను చెప్పండి, అయ్యా దేవుడి మందిరం కరగంటకు వచ్చి దేవుడే మాట్లాడతాడు అని మీరు చెప్పండి. మీ మాట ఖచ్చితంగా ప్రభు వినేటట్లు చేస్తాడు. ఈసారి వచ్చినప్పుడు ఒక స్త్రీ అద్భుతంగా జరిగిన సంఘటన ఒకటి మీకు తెలియబడుతుంది, సైమన్ సాల్తో. కనుక వీటిని జ్ఞాపకం చేసుకొని ప్రభు పేరిట మీకు మనం చేస్తున్నాం. ఇప్పుడు మనం ఎంతమంది స్త్రీలు చూసాం? దేవుడు మాట్లాడిన వాళ్ళు 4 చూసాం. ఒకటి రాహాబను వేశ్య, దేవుడు మాట విన్నది. రెండోది మరియ గారు, దేవుడు మాట విన్నది. మూడోది సమర స్త్రీ, దేవుడు మాట విన్నది. 4వది లూదియా. విననోళ్ళు ఉన్నారు, వాళ్ళు ఒక 4 ఉన్నారు, వాళ్ళని కూడా చూద్దాం. వినకపోతే ఎంత నష్టపోతామో, దేవుడు మాట లక్ష్య పెట్టకపోతే ఎంత నష్టపోతామో అన్న చూసి త్వరగా ముగించుకుందాం. ఆదికాండం 1వ అధ్యాయం 1 నుంచి 3వ అధ్యాయం 1 నుంచి 1వ వచనం చదువు. చాలు. ఇక్కడ అవ్వమ్మ గారు తెలుసుగా, అవ్వమ్మ గారు దేవుడు ఏమన్నంటే, ఈ తోటలో నీకు ఇష్టం వచ్చిన పండు నువ్వు తినొచ్చు, ఒక్క చెట్టు పండు మాత్రం నువ్వు తినొద్దు. అదే చెట్టు తెలుసా? యాపిల్ చెట్టు. యాపిల్ ఇంగ్లీష్లో బైబిల్ యాపిల్ అంటారు. యాపిల్ చెట్టు, ఆ పండును మాత్రం నువ్వు తినొద్దు. ఆ పండు ఎలా ఉంటుందట? కంటికి అస్సలు తినాలి అన్నట్టుగా ఉంటుంది, రమ్యంగా అందంగా, అసలు చూస్తుంటే నోరు ఊరిపోతుంది, అలాగ ఉంటుంది. ఆ పండు తినొద్దు అంటే సాతాను వచ్చి మోసం చేయగానే ఏమైంది? ఇది నిజమా అంది. చూడండి, స్త్రీలో ఉన్న గుణ లక్షణాలు ఏంటంటే, పాపం ఒక్కడు చెబితే అన్నీ చెప్పేస్తారు. ఒకటి అడిగితే అన్నీ చక్కగా, ఏ ఊరు నుండి వచ్చావు అని మగవాళ్ళు అడిగితే గుడివాడ నుండి విజయవాడ నుండి బట్టుపిల్లి వచ్చావంటాం. స్త్రీని అడిగి చూడండి, అమ్మా అక్కడ నుండి బలిల్లాం, అక్కడ ఆటో దొరకలా, అక్కడ నుండి బస్ స్టాండ్కి వచ్చాం, 2 గంటలు కూర్చున్నాం, ఎప్పుడుకో బస్సు వచ్చింది, ఆ డ్రైవర్ తీయడం, ఆ డొక్కు బస్సు ఎక్కాం, ఇక అవన్నీ చెప్పుకుంటా, ఎప్పుడుకో 3ంటికి దిగావమ్మా బట్టుపిల్లి అని చెప్తాం. అంటే వాళ్ళు ఏం అన్నీ చెప్తారు. అలాగే సాతాను ఏం చేసింది తెలుసా? యుక్తిగా తెలివిగా అడిగింది, ఇది నిజమా అని అంది. అవును ఇది నిజమే అని చెప్తూ, అవును దేవుడు తినొద్దండి ఒక మాట చెప్పొచ్చుగా, లేదని ఇవన్నీ స్టోరీ చెప్పుకుంటూ వచ్చింది సాతానికి.
చెప్పగానే సాతాను చేసింది లేదు లేదు, మీరు సావనే సావరు, మీరు నిజంగా దేవతలు అయిపోతారు, అది తింటే దేవుడు మీకు అబద్ధం ఆడాడు అనగానే వెంటనే దేవుడి మాట ఏం చేసింది, తీసివేసి ప్రక్కన పెట్టి ఆ కాయలు కోసుకుంది, తింది, తన భర్త కూడా ఏం చేసింది, అవ్వ దేవుని మాట వినలేదు, వ్యతిరేకించింది, పాపం చేసింది. అందుకనే పాపం చేయ ప్రతివాడు ఆజ్ఞ అతిక్రమించును, ఆజ్ఞ అతిక్రమమే పాపం. దేవుడి మాట ఎవరైతే విని కూడా చెయ్యలేదో అదే పాపం. పాపం అంటే మనం ఏదో చంపటం, ఏదో పొడవటం, ఏదో చేయటం అనే కాదు. దేవుడి మాట ఇప్పుడు నువ్వు విన్నావు, విని నీకు తెలుసు ఇది తప్పు చేయొద్దు, ఇది పాపం చేయొద్దు అని చెప్తుంది. మరి నువ్వు వెళ్ళి అదే పాపం చేస్తే అదే పాపం. ప్రభు దగ్గర క్షమాపణ అడగాలి. ఇది ఒకటి, అవ్వ దేవుని మాట వినలేదు. రెండోది ఎవరేం లేదు, ఆదికాండం 19వ అధ్యాయం. ముగ్గురిని చూసుకొని మనం ముగించుకున్నాం. 19వ అధ్యాయం 23 అంటే ఎక్కువైపోద్ది మనకి. 17వ వచనం చదవండి. 19. చాలక్క. తర్వాత 26 చదవండి. అది అర్థమైందండి. దేవుడు ఏమండో నువ్వు వెనక్కి తిరిగి చూడొద్దు, నువ్వు వెళ్ళిపోండి, ఆ పర్వతం దగ్గరికి వెళ్ళిపోండి, క్షేమంగా ఉండండి, అక్కడ ఆ పర్వతం దగ్గర నివసించండి అంటే లోతు భార్య ఏం చేసింది, వెంటనే అమ్మో నా గీతలు, నా మేకలు, నా పొలాలు 50 పోతుంది, నా ఇల్లు 50 పోతుందో అని వెంటనే తిరిగిందంట. తిరిగిన వెంటనే ఏమైంది, ఇప్పటికీ ఉందండి ఆధారం, ఇప్పటికీ ఆ స్తంభం అలాగే ఉందంట. చాలామంది వెళ్ళి చూశారు కూడా. అర్థమైందండి. ఉప్పు స్తంభం అయిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు నేను మనందరం కూడా దేవుని మాట మరి ఎవరైతే వినలేదో వాళ్ళు నష్టాన్ని కోల్పోయే వారిగా ఉన్నారు. చూసారా, వెంటనే అవ్వ తన భర్తతో పాటు దేవుడి మాట వినకపోవడం కాబట్టి ఆ ఏదోను తోట నుండి ఏమైంది, బయటికి తోలివేయబడ్డారు. చూసారా, చాలా భయంకరమైన నష్టం. తర్వాత లోతు భార్య దేవుని మాట వినకపోవడం అంటే తన ప్రాణాన్నే కోల్పోతూ వచ్చింది. తర్వాత ఇంకొక వ్యక్తి చూద్దాం. రూతు గ్రంథం 8వ పేజీ. అక్క 221 పేజీ చూడండి. 221 ఒకటో అధ్యాయం 19-21 చదువు. ఇక్కడ మనం గమనించినట్లయితే ఈ నయోమి ఏం చేసిందండి, దేవుని యొక్క మాటని లెక్క చేయకుండా, దేవుని మాటను వినకుండా బెత్లెహేము నుండి ఎక్కడికి వెళ్ళిందట, మోయాబు దేశానికి వెళ్ళింది. ఎప్పుడైనా సరే దేవుని మాటకు మనం లోబడాలి, దేవుడు చెప్పింది చెయ్యాలి. అంతేగాని కొద్దిగా చిన్న కష్టం రాగానే ఇక్కడ కాదు ఇంకో సడగరికి వెళ్దాం అనుకుంటాం. నేను మరి ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉన్నప్పుడు, చాలా ఇబ్బంది పడుతున్నప్పుడు నేను సుధాకర్ అన్న దగ్గర ఒక మాట అన్న మరి మేము ఇక్కడ చాలా ఇబ్బందిగా ఉంది, మరి చూస్తుంటే వైద్యం వ్యాపారం అయ్యేపు, మరి మేము ఇక్కడ నుండి మా ఊరు వెళ్ళిపోతాం అనుకుంటున్నాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేస్తామంట, అర్థమైందండి, దైవజనుడు చెప్పిన మాట, ఏం చేస్తామంట. ఏం చేస్తుంటే అక్కడ ఈ యొక్క పిల్లర్స్ పెడతానన్న, అక్కడ పెద్ద సిటీగా బాగుంటుంది. అయితే ఒక చిన్న మాట అడిగి చెప్తాను, మరి ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళిన తర్వాత దేవుడు నీకు సహాయం చేస్తాడు, సహాయం చేస్తాడు. ఆ దేవుడు ఇక్కడ సహాయం చేస్తాడని నువ్వు నమ్మవా అంట. అర్థమైందండి, అక్కడికి వెళితే నీకు సహాయం చేసే దేవుడు ఇక్కడ నేను ఉన్నప్పుడు నీకు సహాయం చేయడా అని అంట. చేస్తాడన్నాను, మరి నువ్వు అక్కడికే ఎందుకు వెళ్ళాలి అని. అర్థమైందండి, ఎప్పుడైనా దైవజనులు దేవుని నమ్ముకుని పెట్టడం, మనం దేవుని మాటకి లోబడాలి. మనం తొందరపడి నిర్ణయాలు తీసుకుంటాం, మనకు తొందరలో తెలియదు,
తొందరపాటు నిర్ణయాలు తీసుకొని తొందరపాటుగా చాలామంది ప్రాణాలు కోల్పోవడానికి కారణాలు ఏంటంటే తొందరపాటు నిర్ణయాలు. చాలా స్పీడ్గా ఉన్నారు ఈ రోజుల్లో. ఏమిరా చిన్న మాట తిట్టినా, ఎవరైనా ఏదన్నా అన్నా, అమ్మ నా పరుగు పోయింది, ఇంకా బతకటం ఎందుకు, చచ్చిపోవాలి, ఇక ఇదే ఆలోచన. ప్రియమధ్య పెట్టారా, నిజంగా వెంటనే ఆలోచన చేశారు. అవును కదా, ఇక్కడున్న దేవుడు అక్కడ ఉన్నాడు, అక్కడ పోషించే దేవుడు ఇక్కడ కూడా పోషిస్తాడు కదా, నేను అక్కడికి ఎందుకు వెళ్ళాలి అని మొత్తం ప్యాక్ చేసి సామాన్లన్నీ మళ్ళీ తీసేసాం. అర్థమైందండి? వెళ్ళదామని నిర్ణయించుకొని రెడీ అయిపోయి అన్నకు ఫోన్ చేసాం. అర్థమైందా? దేవుడు మాటకు లోబడాం అంతే. దేవుడు ఎక్కడైతే మేము ఇబ్బంది పడ్డామో అక్కడే మరి మాకు సమృద్ధిని ప్రియమని పెట్టారా. ఇక్కడ నయోమి ఏం చేసిందంటే, అక్కడ ఏదో బాధలు ఇబ్బందులు ఉన్నాయి, వెంటనే మోయాబు దేశానికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ ఇద్దరు కుమారుని కూడా ఆనందాన్ని పోగొట్టుకుంది. చూసారు, మనం ఎప్పుడు కూడా దేవుడి మాట వినకపోతే ఎంతో నష్టాన్ని కూడా తెచ్చుకునే వారిగా ఉంటామని ప్రభు పెట్ట మీకు మనం చేస్తున్నాను. నయోమి ద్వారా నేను మధురం అయితే ఇప్పుడు నన్ను మధురం అని పిలవద్దు, నేను మారని పిలవడు, నా పేరు చేదు అని అంటాను. అర్థమైందండి? మధురంగా ఉంచే బిడ్డ చేదుగా తయారైంది. దేవుడి మాట వినకపోమంటే. అందుకని దేవుని మాటను వినకుండా లోకానుసారంగా మనం ఎప్పుడు కూడా ఏ పని కూడా చేయకూడదండి. చాలా జాగ్రత్తగా ఉండాలని ప్రభు పేట మీకు మనం చేస్తున్నాం. ఇది ఎన్నోది? మూడోది. లాస్ట్ మాట చూసుకొని మనం ప్రార్థన చేసుకుందాం. ఇందాక చదువుకున్నాం కదా, లోకరస్సు వార్త 10వ అధ్యాయము. ఈ మాట చూసుకొని ప్రార్థన చేసుకుందాం. లోకరస్సు వార్త 10వ అధ్యాయము 40-41. మార్త దేవుడి మాట ఏం చేసింది? వినలేదు. అర్థమైందండి? అనేక పనులు పెట్టుకుంది. మరీ మాత్రం దేవుడి మాట వేద ఆయన పాదాల దగ్గర కూర్చొని వాక్యం. శ్రీమంతి అని పెట్టారా, నీవు కూడా అనేకమైన పనులు పెట్టుకొని దేవుని మాట వినకుండా నిర్లక్ష్యంగా ఉన్నావా? మార్త వలె అలా ఉండొద్దని ప్రభు పెట్టని మనం చేస్తున్నాను. ఇక్కడ 2 సందర్భాలు మనం చూస్తూ వచ్చాం. ఒకటి, దేవుడి మాట విన్న స్త్రీలు, వినలేని స్త్రీలు. ఆడ నలుగురిని, 7 నలుగురిని చూసాం. ఆడ నలుగురు దేవుడి మాట విన్నందుకు వాళ్ళ కుటుంబాలనే రక్షించుకున్నారు. అర్థమైందండి? వాళ్ళ కుటుంబాలను రక్షించుకున్నారు. నిజంగా దేవుడు చేసిన మేలు ఎన్నో రుచి చూచారు. మరి దేవుడి మాట వినని స్త్రీలు వాళ్ళ కుటుంబాలనే కోల్పోతూ వచ్చారు. అర్థమైందండి? అందుకనే ఈరోజు 2 అంశాలు మీ ముందుంచుతున్నాను. బ్రదర్స్గా మేము, స్త్రీలుగా మీరు ఒక నిర్ణయం తీసుకోవాలి. నేను దేవుడి మాట వినే స్త్రీగా ఉన్నానా, వినని స్త్రీగా ఉన్నానా? వింటే దేవుడు నాకు ఏం చేస్తాడు, వినకపోతే ఏం చేస్తాడనే అనుభవాలు 2 మీ కళ్ళ ముందు దేవుడు చెప్తూ వచ్చాడు. కనుక మరి నీవు, నేను, మనందరం కూడా దేవుని మాట ఖచ్చితంగా విని తీరాలని ప్రభు పెట్ట. అందుకని చూడండి, 1 సమూయేలు గ్రంథం, ఈ మాట చూడండి. 1 సమూయేలు గ్రంథం, ఈ మాట చూసుకొని ప్రార్థన చేసుకుందాం. 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 22వ వచనం చదువాక ఒక్క మాట. 15-22. మాట వింటం ఏంటట? శ్రేష్టం. ఆ శ్రేష్టమైన మాటలు ఎవరు విన్నారు? నలుగురు విన్నారు. ఎవరు? రాహాబు, మరియా, సమరయ స్త్రీ, లూదియా అనే స్త్రీ. అర్థమైందండి? ఈ నలుగురు కూడా చక్కగా కుటుంబాన్ని రక్షించుకుంటూ వచ్చారు. మాట వినాలి. అది ఎవరి మాట? దేవుని మాట వినాలి, లోకస్తుల మాట కాదు. దేవుని మాట విన్నప్పుడు మనం ఎన్నో మేలు పొందుకునేవారిగా ఉంటాం. ఒక్కసారి మీరు పరిశీలన చేసుకోండి. ఒకవేళ ప్రభు మాటను ఎక్కడైనా ధిక్కరించాము, ఏదైనా బాధ పెట్టామేమో, దేవుని మాట వినకుండా మనం ఏం తప్పు చేసేవాము, ఒక్కసారి పరిశీలన చేసుకొని మరి ఒక్కసారి మరి విన్న స్త్రీలు కూడా జ్ఞాపకం చేసుకోండి. మరి దేవుడి మాట వినటం వల్ల వాళ్ళ కుటుంబాలను రక్షించుకోగలిగారు, దేవుడి రాజ్యానికి వారసు చేయగలిగారు. అందుకని మరి
ఇసుక మీద కట్టబడిన ఇల్లు, మరి రాతి మీద కట్టబడిన ఇల్లు. ఈ రెండిట్లో ఏదో మనమే డిసైడ్ చేసుకోవాలి. ఇక్కడ ప్రార్థన చేసుకోవాలి. ప్రభా, నాది ఈ పరిస్థితిలో ఉన్నాను, నా ఈ పరిస్థితి తీసివేసి మీ మాట వినే స్త్రీగా నన్ను చేయ ప్రభా అని ఒక చక్కని ప్రార్థన చేసుకొని తీర్మానం చేసుకొని ఇక్కడ నుండి మనం వెళ్ళేవారికి ఉండాలని ప్రభు పేట మీకు మనం చేస్తున్నాను. దేవుడి చిన్న వాక్యము దేవుడు దీవించుగాక. అందరూ మోకరించండి.